अधिष्ठेतु संप्राप्ते बुध पूजां च कारयेतु बुधध्यानं प्रवक्ष्यामि पुनर्विस्पादनिर्माणं शेत्वैतं तु एकं सभात् सभाविं विश्वतो अत्यतिष्ठत्तशाङ्गरनिष्ठेतु संप्राप्ते गुरु पूजां च कारयेतु गुरुध्यानं प्रवक्ष्यामि अस्माकमस्तु केवलः अथदेवता प्रत्यथदेवता सहित सूर्यग्रहस्य उत्तरदिग्भागे दीर्घचतुरस्राकारमण्डले बृहस्पतिग्रह देवता आवाहयामि स्थापयामि पूजयामि भवे भवेनादि पादयोः भाग्यं समर्पयामि अतिभवे भव स्वाहा इति हस्तयोः अर्घ्यं समर्पयामि भवोद्भवाय नमः आचमनं समर्पयामि वामदेवाय नमः स्नानम् आविर्भूतो आभविष्ठामय भवस्थानमूर्ते दधातन महेरणाय चक्षसे यावश्यपतमोदहस्तस्य भारे देहनः विडतेरं मातरः तस्मादरङ्गमभोग्यस्य क्षयाय जिन्वधः आवादिने राजनः వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వంకర కలిగినటువంటి తుండములన్నీ అన్నిటిని కూడా తుండములు చేసేవాడు. అంటే ఏవైతే స్ట్రైట్ గా లైఫ్ లో లేవో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని తుండములు అంటే కట్ చేసేటువంటి వాడు, స్ట్రైట్ గా లైఫ్ ఉండేలా చేసేవాడు, పెద్ద శరీరం కలిగిన వాడు, కోటి సూర్య సమప్రభ కోటి మంది సూర్యులతో సమానమైన కాంతి కలిగిన వాడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎప్పుడు సర్వదా అంటే ఎల్లప్పుడు, అది పగల రాత్ర మధ్యాహ్నం అనే సంబంధం లేదు. ఎల్లప్పుడూ కూడా సర్వకార్యేషు నేను ఏదైతే సంకల్పాలు చేస్తూ ఉన్నానో అది వృత్తిరీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, సంతాన రీత్యా కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది నిద్ర పట్టకపోవడం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఆలోచన స్ఫురించకపోవడం కావచ్చు, ఏదైనా కానీ సర్వకార్యేషు సర్వదా అవన్నీ విఘ్నాలు తొలగించేటువంటి విఘ్ననాయకుడిని మనం ధ్యానం చేసి మన కార్యక్రమాలు ప్రారంభం చేసాం. మొదట మనం ఏదైనా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని గత జన్మలో చేసినటువంటి పాపాల వల్ల మన యొక్క దోషాలు శరీరంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు వస్తాయి. అవన్నీ తొలగిపోవాలి అంటే వాటికి జపము, హోమము, తర్పణ, దానము ఇట్లా శాంతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క గ్రహానికి ఇంత సంఖ్య అని చెప్పి ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషి కలియుగంలో మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు. అంటే రవి నుంచి మరలా ఆ శుక్రుడి వరకు అన్ని గ్రహాల యొక్క దశలు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 120 సంవత్సరాలు వస్తుంది. కానీ ఇప్పుడు జీవన శైలి కావచ్చు, లేకపోతే మారుతున్నటువంటి కాలాలు, లేకపోతే పండిస్తున్నటువంటి ఎరువుల ద్వారా వస్తున్న పంటలు కావచ్చు, ఆరోగ్యాలన్నీ దెబ్బతిని 50-60 సంవత్సరాలకే అనారోగ్యాల పాలై ఆయుష్ తగ్గిపోతాం. అంటే పూర్తిగా పూర్ణాయువుతోటి మనిషి జీవించే అవకాశం ఉండట్లేదు. కానీ అట్లా కాకుండా ఇటు ఆయుష్ పరంగా, ఆరోగ్య పరంగా కలియుగంలో అనేక సమస్యల నుంచి పక్కకు వెళుతూ సుఖంగా జీవించాలి అని, అందుకు గాను మన పూర్వజన్మ సుకృత దుష్కృతాలన్నీ కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఆ దుష్కృతాలన్నీ తొలగిపోయి వాటి వల్ల మంచి ఫలితాలు రావాలి. ఇప్పుడు ఏ దోషమైనా పూర్తిగా తొలగించేసేయడం అనేది ఎవరి వల్ల కాదు. దోషం యొక్క తీవ్రతను తగ్గించవచ్చు, లేదా ఆ దోషాన్ని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వమని భగవంతుని మనం కోరుకుంటాం. ఆ క్రమంలో మనం కొన్ని గ్రహాలని మన జాతకరీత్యా కొన్ని గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించి వాటిని మనం ఇప్పుడు జపాలు చేసాం. తర్వాత ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి హవనాన్ని చేయబోతున్నాం, హోమం చేయబోతాం. ఈ హోమం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళందరినీ ఆవాహన చేస్తాం. ఏ దేవతలను మనం జపం చేసామో వారు మాత్రమే కాకుండా మిగిలిన వారిని కూడా ఆవాహన చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారిని మనం పిలిచినప్పుడు కేవలం ఆయన మాత్రమే రాకుండా ఆ లోకల్ కార్పొరేటర్స్, అట్లాగే వార్డు మెంబర్స్ ఇట్లా ఎట్లయితే వస్తారో అట్లాగే మొత్తం దేవతలు, వాళ్ళ పరివారం, వాళ్ళ అతి దేవతలు, వాళ్ళ ప్రత్యర్థి దేవతలు వీళ్ళందరినీ కూడా మనం ఆవాహన చేస్తాం. కాబట్టి ఇక స్థల శుద్ధి, భూత శుద్ధి అన్ని జరిగిన తర్వాత ఆ కలశంలోకి ఆయా శక్తుల్ని ఆ జలాల్లోకి ఆవాహన చేసాం. ఇప్పుడు మనకి పంచపాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఇట్లా ఊర్ధ్వ లోకానికి అధిపతి, అట్లాగే క్షేత్రపాలకుడు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మనం ఈ మంటపారాధనలో తమలపాకు ఆసనంగా వేసి మనం పిలిచాం. వీళ్ళందరూ వెయిటింగ్ లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ మన గెస్ట్ల కింద లెక్క. ఈ వీళ్ళందరినీ ఇక్కడ మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళందరికీ షోడశోపచారాలు చేసాం. అయ్యా రండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాము, అట్లాగే చేతులు కడుక్కోండి, కాస్త పిలించండి, మీరు ఏదైనా మంచినీళ్ళు తాగండి, అట్లాగే కొద్దిగా అలసిపోయి ఇచ్చారు, గంధాన్ని చిలకరించడానికి ధూపము, దీపము, నైవేద్యము ఇట్లా పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీరికి డైరెక్ట్ గా మనం ఒక హవిస్సును సమర్పిస్తాం.
యజ్ఞం రూపంలో హవిస్సును సమర్పిస్తాం. యజ్ఞముఖావై విష్ణు యజ్ఞోవై విష్ణువు అని దేవతల యొక్క ముఖరం అనేది యజ్ఞ పురుషుడు. కాబట్టి ఆ యజ్ఞ పురుషుడు ద్వారా మనం సమర్పిస్తున్నాము హవిస్సు అంటే దేవతలకు ఆహారాన్ని నోటికి అందించినట్టు లెక్క. కాబట్టి ఇదంతా చేయాలి. ఇప్పుడు మనకు శివాలయంలోకి వెళ్ళి ఏం చేస్తాం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కున్న తర్వాత శివాలయ దర్శనం చేస్తాం. అంటే ఏంటి, మన కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత ఈశ్వరుడు దర్శనం లభిస్తుంది. మన కర్మలు ముందు తొలగిపోవాలి, ఆ తర్వాత ఈశ్వర దర్శనం మనకు లభిస్తుంది. అట్లాగే ఇప్పుడు మనం కూడా ఇక్కడ మట్టపారదల్లో నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందాలని వాళ్ళందరినీ ఆవాహన చేస్తాం. ఇప్పుడు మనం ఈశ్వర అభిషేకానికి వెళ్ళబోతున్నాం. ఈశ్వరో ఐశ్వర్యకారక అని, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు ఒకటని కాదు, అన్ని ఐశ్వర్యాలే. ఒక భర్తకి భార్య ఉండడం ఐశ్వర్యం, భార్యకి భర్త ఉండడం ఐశ్వర్యం, వీళ్ళిద్దరికి సంతానం ఉండడం ఐశ్వర్యం, వీళ్ళిద్దరికి కలిసి పెద్దవాళ్ళు ఉండడం ఐశ్వర్యం, అలాగే వీళ్ళు జీవించడానికి ఒక గృహం ఉండడం ఐశ్వర్యం, ఆ గృహం ఉన్నా కూడా మనశ్శాంతి ఉండడం ఐశ్వర్యం, ఇవన్నీ ఉన్నా తినడానికి తిండి, శరీరంలో ఆరోగ్యము, ఒంటిలో అవయవ లోపం లేకుండా ఉండడం, ఇవన్నీ ఐశ్వర్యాలే. కాబట్టి ఇటువంటి ఐశ్వర్యాలు ఏవైనా సరే మనకు లోపించకుండా ఉండాలి అని, చక్కటి సంతానం కలగాలని, ఈ పంచభూతాలతోటి తయారైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని, మనం ఆహారం స్వీకరిస్తాం. ఆకాశాద్ వాయో అగ్నే ఆపహ ఆప పృథివ్యా ఓషధయ అని ఆకాశం నుంచి వాయువు పుడుతుంది, వాయువు నుంచి అగ్ని పుడుతుంది, అగ్ని నుంచి నీరు పుడుతుంది, నీటి నుంచి భూమి పుడుతుంది, ఈ భూమి నుంచి ఔషధాలు పుడతాయి. ఈ పుట్టినటువంటి ఔషధాలు స్వీకరించి జీవులు బతుకుతాయి. కాబట్టి ఈ పంచభూతాలతోటే శరీరం తయారైంది. అందుకే మన శరీరంలో గాలి, నీరు, నిప్పు, మట్టి ఇవి తప్పించి వేరే ఎలిమెంట్ ఉండదు. కాబట్టి ఏవైతే 5 ఎలిమెంట్స్ ఉంటాయో ఆ 5 ఎలిమెంట్స్ తోనే మన బాడీ తయారైంది. మరి వీటి ప్రాబ్లం ఏదన్నా వస్తే ఎక్కడ రిపేర్ జరుగుతుంది అంటే ఈ పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతిలోనే జరుగుతుంది. అందుకని సహజంగా మనం ఆయుర్వేద వైద్యాన్ని స్వీకరించడం ఇవన్నీ మొక్కల నుంచి చేస్తాం, ఎందుకంటే నేచర్ నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏదన్నా వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇట్లా కాలాల్లో మార్పులు వస్తూ మన శరీరంలో కఫము, వాతము, పిత్తము ఇవన్నీ ప్రకోపించినవి తగ్గడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా సరి చేసుకోవడం కోసం అట్లా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఉన్నటువంటి ఈ దోషాలు, నవగ్రహ దోషాలు తొలగించుకుంటూ ఈశ్వరుడు అభిషేకానికి వెళ్ళబోతున్నాం. ఈశ్వరుడు అభిషేకానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము, జీవించే మత్స్యలోకం కూడా ఉంది. మత్స్యలోకం అంటే మరణం సంభవించే లోకం. ఆ పైన 7 లోకాలు, కింద మొత్తం 14 లోకాలు అన్ని కలిపి 14 లోకాలని బ్రహ్మాండం అని పిలుస్తాం. ఈ బ్రహ్మాండానికి ఒకసారి మనం అభిషేకం చేసినట్టయితే 14 లోకాలకి ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఫలితం వస్తుంది. ఇటువంటి శివలింగాలు, ఇటువంటి బ్రహ్మాండాలు అమ్మవారి కోటాను కోట్లు కనేసింది, అంటే అనంతం, ఇన్ఫినిట్ అనమాట. అందుకని లలిత సహస్రనామంలో వస్తుంది అనంత కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అని వస్తుంది. అంటే ఏంటంటే ఒక ఇసంగొట్టం తీసుకుని అలా చిమ్మితే ఆకాశంలో ఎలా ఉంటుంది, అలాంటి బ్రహ్మాండాలు లెక్క పెట్టలేనని ఉన్నాయి. కట్టారికి అన్ని ఆవిడే. అందుకని దీర్ఘ సౌమంగళ్యత్వం రావాలి అని చెప్పి మంగళగౌరి వ్రతాలు చేస్తుంటారు. అలాగే మంచి భర్త రావాలి అని చెప్పి గౌరీ పూజ చేస్తూ ఉంటారు, లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. భర్త యొక్క ప్రాణాలు నిలబెట్టుకోగలిగిన శక్తి, భర్తకు ఆయుష్ను పోయగలిగిన శక్తి, భర్త ఆయుష్కి ఇబ్బంది లేకుండా ఉండగలిగిన శక్తి గౌరీ దేవత సమర్పిస్తుంది అందరికి. అందుకని హాలాహలం మింగుతున్నప్పుడు ఆ హాలాహలాన్ని మింగండి పర్వాలేదని చెప్పింది. ఎందుకంటే తన బలం ఏంటో తనకు తెలుసు కాబట్టి అటువంటి అమ్మవారిని, అయ్యవారిని మనం ఇప్పుడు ఆరాధన చేస్తూ ఆ రూపంలో మనం మారితే గాని, అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్ గా మనం స్నానం చేస్తాం, సబ్బులు, షాంపూలు వాడి స్నానం చేస్తాం, కానీ ఆత్మశుద్ధి కావాలిగా. ఇంటర్నల్ గా నా మనసు శుద్ధిగా ఉండకపోతే ఇక్కడ అభిషేకం చేస్తూ మనసు ఎక్కడో ఉంటే ఉపయోగం లేదు. అలాగే ఇక్కడ శివారాధన చేస్తూ మనం ఇచ్చిన ప్రసాదం తిరిగి ఇస్తారా లేదా, లేకపోతే ఇంకోటి ఏదన్నా వస్తుందా, చిన్నది ఇస్తారా, పెద్దది ఇస్తారా, ఇలాంటి శివాలయాల్లోకి వెళ్ళి మనసు కళ్ళేమో శివుణ్ణి చూస్తూ ఉంటాయి, మనసులోనేమో ప్రసాదం మీదో లేకపోతే చెప్పుల మీదో ఇట్లా ఉంటే ఉపచారం జరిగిన తర్వాత ఇంకా ప్రసాదాల మీద లేకపోతే ఇంకో దాని మీద మక్కువ ఉంటే ఇంకా అక్కడ దర్శనం జరిగిన ఉపయోగం లేదు. మన కర్మఫలాలు తొలగించుకుని తర్వాత ఈశ్వర ఆరాధన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ తొలగకుండా ఆయన అనుగ్రహం మనకి లభించదు. కాబట్టి ఈ ఈశ్వరుడు ఎట్లా ఉన్నాడు అంటే ఈ బ్రహ్మాండం మొత్తం కూడా జ్యోతి స్వరూపంగా ఆవహించున్నాడు. ఆ జ్యోతి స్వరూపమే మన శరీరంలో ఉండేటువంటి చైతన్యం, ఆత్మ. సో మనం పరమేశ్వరుడితో కనెక్ట్ అయిపోయి ఉన్నాం. పరమేశ్వరుడు ఎక్కడో లేడు, మనం ఎక్కడో లేము. ఆయన ఏదో కైలాసంలో ఉంటాడని చెప్పడము, లేకపోతే ఇప్పుడు మీకు మహాన్యాసం ఈ మహాన్యాసంలో మన శరీర అంగాలన్నీ స్పృశిస్తాం. ఎక్కడెక్కడ మనం స్పృశిస్తున్నామో ఆయా అంగాల్లో మన సంచిత ఆగామి కర్మలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో రసరక్త మాంసాలన్నింటినీ పట్టుకుని ఉంటాయి. అవి శుద్ధ అవ్వాలి అంటే ఇంటర్నల్ గా మనం ఏ సబ్బులు, షాంపూలు కాబట్టి న్యాసము అంటే ఉంచుట, మహాన్యాసము ఏది ఉంచుతున్నాం మనము ఆ యొక్క మంత్రశక్తిని మనలో ప్రవేశింపజేసుకుని మన శరీరంలో ఉన్న అవయవాలు శుద్ధి చేసుకుంటున్నాం ఇంటర్నల్ గా. బయట అంటే పొద్దున్నే స్నానం చేసి వచ్చాం, ఇప్పుడు ఇంటర్నల్ గా స్నానం చేసి మనం మంచి మనసుతోటి ఆ పరమేశ్వరుని అభిషేకం చేస్తూ ఇప్పుడు ఆ అభిషేకం చేస్తే 14 లోకాలకి అభిషేకం చేసినటువంటి భావంతోనే మనం అభిషేకం చేయాలి.
మనం ఇళ్లలో కూడా లైటర్ తో వెలిగించడం లేకపోతే చలిమంట వేయడం చేస్తాం. కానీ అవన్నీ అగ్నిదేవుడు కాదు, అది అగ్ని మాత్రమే. అగ్ని దేవత రావాలి. అంటే ఇప్పుడు ఆహారం తింటాము, అది అరుగుతుంది, శక్తి వస్తుంది. కానీ ఆహారానికి దేవత అన్నపూర్ణ దేవత. అట్లా ఇక మనం యజ్ఞం చేయాలన్నా ఏదైనా కార్యక్రమం సంకల్పం చేయాలన్నా అగ్ని ఉండాలి. ఈ అగ్ని దేవతలకి మనుషుల్ని మనం దేవతలకు సమర్పించాలి అంటే ఈ యజ్ఞం ద్వారా సమర్పించాలి. యజ్ఞ ముఖావై విష్ణువు యజ్ఞోవై విష్ణువు, దేవతల యొక్క ముఖ కమరము అంటే విష్ణుమూర్తి యొక్క ముఖ కుహరం ఏదైతే ఉందో అది మౌత్ ఏదైతే ఉందో అది అగ్ని పురుషుడి యొక్క ఈ హోమకం. ఈ అగ్ని పురుషుడికి 7 ముఖాలు 7 నాలుకలు అట్లా ఉంటారు. ఆయన ఎటు తిరిగి కూర్చొని ఉంటాడో తెలియదు. మనం షడ్పాత్రం చేసేటప్పుడు ఏముంటున్నాం, ఇట్లా లోపలికి తీసుకుంటున్నాం. అంటే ఏంటంటే స్వామి నా వైపు తిరిగి కూర్చో, ఎందుకంటే మీరు ఎటువైపు ఉన్నారో నాకు తెలియదు. మనం ఇంటికి వచ్చినప్పుడు ఒక అతిథికి మనం ఏదైనా ఆహారం వడ్డించాలి అంటే ఏం చేస్తాం, ఇంట్లో ఇల్లాలను పిలుస్తాం, ఏదో ఎక్సో వయ్యారు. అట్లాగే అగ్ని పురుషుల యొక్క భార్య పేరు స్వాహాదేవ. మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం దేవతలకు ఆజ్యాన్ని దేవానామాజ్యం ఆహారం, దేవతలకు ఆహారంగా ఆవునైతిని సమర్పిస్తాం. అవి ఈ సమర్పించే సమయంలో మనం ఏం చేస్తాం, ప్రతి మంత్రానికి చివరిలో స్వాహ అని అంటాం. అప్పుడు ఆ స్వాహ దేవత వచ్చి ఆ యొక్క మొత్తం ఆ పదార్థాన్ని తీసుకుని ఆ సారం రూపంలో ఎసెన్స్ రూపంలో దేవలోకానికి చేరుస్తుంది. అయితే దేవలోకంలో ఎవరికి ఇవ్వాలి అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి కదా. అందుకని వీళ్ళు చెప్తూ ఉన్న ప్రతి మంత్రానికి మీకు చెప్తారు ఏమని, ఇప్పుడు మనం గణపతికి హోమం చేస్తున్నాము అని చెప్తారు. అంటే ఏంటంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే గణపతయ ఇదం నమమ. అట్లాగే లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం అనుకోండి, లక్ష్మీ గణపతయ ఇదం నమమ. ఇదం నమమ అనేది అన్ని మంత్రాలకు చెప్తున్నప్పుడు మీరు చెప్తూ ఉండాలి. ఇదం అంటే ఇది, ఏదైతే నేను క్యారీ చేస్తున్నానో, ఏదైతే నేను పట్టుకున్నానో ద్రవ్యం, అది ఇదం అని అర్థం. ఇప్పుడు పూజ చేసేటప్పుడు సంకల్పంలో మమ అంటాం, అంటే నాది అని అర్థం. నమమ అంటే ఏంటంటే ఇది నాది కాదు. ఏది నాది కాదు, నేను ఏదైతే పట్టుకున్నానో పదార్థం ఇది నాది కాదు. మరి ఎవరిది అంటే ముందు చెప్తున్నాగా గణపతయ్య ఇదం నమమ. ఓ గణపతి ఇది నీ కోసము, నాది కాదు. ఓ లక్ష్మీ దేవత ఇది నా కోసం కాదు, నీ కోసం. ఎందుకు అంటే ఒక పదార్థంలో ఉన్నటువంటి ఒక చంటిబిడ్డని మనం చంకలో వేసుకుని అన్నం పెడుతూ ఉన్నప్పుడు చేసేటప్పుడు కానీ ఈ ద్రవ్యాలు ఈ పదార్థాలు తిరిగి మనం భగవంతుడికి ఇవ్వడం ద్వారా భగవంతుడు కూడా ఆ సంతోషాన్ని పొందుతాడు. పొంది మనకి ఇవ్వాల్సిన ఫలితాన్ని మనకిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే పదార్థం మీద దృష్టి ఉండకూడదు, మనం వడ్డించే వడ్డన మీద దృష్టి ఉండాలి. అంటే ఒక అతిథికి విస్తరణలో మనం ఎంత గౌరవంగా వడ్డిస్తాం, ఎవరన్నా వచ్చినప్పుడు వంగి వడ్డిస్తాం. ఇంకొంచెం తింటారా, లేకపోతే ఏం కావాలి, మంచినీళ్ళు కావాలని అడుగుతాం. అట్లాగే ఇక్కడ ఏంటంటే యజ్ఞ పురుషులకు సమర్పించేటప్పుడు ఇలా ఈ 3 వేలతోటి తీసుకుని నిదానంగా అట్లా వినయంగా వడ్డిస్తూ ఉండాలి. అంటే ఏదో విసిరినట్టు అట్లా కాకుండా. అట్లాగే యజ్ఞ పురుషులకి సరిహద్దులు ఉంటాయి. ఇదిగోండి 3 మెట్లు ఉన్నాయి చూసారా, మేకరాలు అంటాం. అక్కడ దర్భలు ఉన్నాయి. దర్భలు ఆ యజ్ఞ పురుషులకి బౌండరీస్ అన్నమాట. కాబట్టి మనం వేసే పదార్థం ఎంత వేసామనే దానికన్నా అది హుతమయ్యిందా, సక్రమంగా హుతమైన పదార్థమే దేవతలకు చెందుతుంది. ఏదైతే పదార్థం ఆ దర్భ కట్టలను దాటి బయటకు పడుతుందో, ఆ సరిహద్దులు దాటి అది రాక్షసులకు చెందుతుంది. కానీ వాళ్ళు స్వాహాకారం చెప్తారు. ఇక్కడ పండితులు స్వాహాకారం చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన నెయ్యి వేస్తారు. నెయ్యి వేసిన తర్వాతే మీరు ఏదైనా ద్రవ్యం వడ్డించారు. మనం వేసే ప్రతి పదార్థం ముందు గణపతి హోమం చేస్తారు, తర్వాత సంకల్పాలు సిద్ధించడానికి లక్ష్మీ హోమం చేస్తారు, ఆ తర్వాత గణపతి యొక్క నామాలతో హోమం చేస్తారు, ఆ తర్వాత రుద్ర హోమం చేస్తారు. ఎందుకంటే మనకున్నటువంటి బాధలు తొలగించాలని రుద్రుని ఆవాహన చేసి హోమం చేస్తారు. అట్లాగే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచపాలకులు చేస్తారు. అట్లాగే వాస్తు పురుషుడు బాగుండాలని చేస్తారు. అలాగే కుబేరానికి చేస్తారు, ధన్వంతరికి చేస్తారు. ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ మంత్రం చెబుతున్నారో అది మీకు చెప్తారు. ఆ దేవత పేరు చెప్పి ఇదం నమమ అంటూ మీరు వేస్తూ ఉండండి. అట్లాగే శత్రువులు సంహారం చేయడానికి లేదా శత్రువులు దూరంగా పోవడానికి సంబంధించినవి కానీ ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు చేయబోతున్నాం. మీరు వడ్డించే పదార్థం అంతా కూడా భక్తి వినయంతో వడ్డిస్తూ ఉండండి. జపం అనే ఒక పద్ధతిలో చేశాము. ఇప్పుడు మనం హవనం అనేటువంటి పద్ధతిలో దేవతలకు ఆహారాన్ని అందించబోతున్నాం. ఓం గణపతి హే కవిం కవీనాం ఉపమేశ్వరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం గణపతి హే కవిం కవీనాం ఉపమేశ్వరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం Swaha
पार्वती पतये हर हर महादेव अधिदेव सरस्वदेव देव सविता प्रासावी यशः प्रज्ञा प्रज्ञा विद्या बुद्धिं श्रियं आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन दासोऽयं इति मां मत्वा क्षमस्व विघ्नेश्वर मत्कर्म कुर्वतां पुंसां कर्मलोप सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः అలా తీసుకోండి